నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోరుకుంటారు. తల్లిదండ్రులు అయితే మరీ పరితపిస్తూ ఉంటారు, తమ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, వాళ్ళని అలా చూసి ఆనందించాలి అని చెప్పి. వీళ్ళకు వాళ్ళు ఉన్నా లేకపోయినా పిల్లలు మాత్రం అలా ఉండాలి అనుకుంటారు. తల్లిదండ్రులు ఉన్న ఔదార్యం స్వామలా పెట్టేశాడు ఆ ప్రేమని, అన్కండిషనల్ లవ్ ని. అది లేకపోతే ప్రపంచమే లేదు. రైట్. అయితే ఇలాగా మనం కానీ మన పిల్లలు కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అంటే మన నిత్య దైనందిన జీవితంలో మనం ఏమైనా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయా? అంటే ఆహార్యం విషయంలో కానీ, లైఫ్ స్టైల్ విషయంలో కానీ, మన ఆలోచన విధానంలో కానీ ఏమైనా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉంటుందమ్మా, ఖచ్చితంగా కూడా. ఉన్నతమైనటువంటి స్థానం అంటే అబ్రాడ్ ఉన్నతం. ఇప్పుడు ఇక్కడ అబ్రాడ్ అంటే ఒక కేవలము విదేశానికి వెళ్ళడము లేదా మనము వేరే దేశానికి వెళ్ళడము అనేటువంటిదే కాదు. ఉంటున్నటువంటి స్థానం నుండి మనము వేరే ఎక్కడికైనా జనరల్గా వెళ్ళినా కూడా ఉన్నత స్థానము, ఉన్నతం వైపుగా కూడా మనం అడిగేస్తున్నాము అని ఇక్కడ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. కనుక ఇలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితులు మనకు రావాలి అనుకున్నా, ఉన్నతమైనటువంటి పొజిషన్లో కానీ, ఒక లగ్జరీ లైఫ్ కానీ, లేదా కొంత మంచి నలుగురిటిలో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి అనుకున్నా కూడా తప్పకుండా ఒక చిన్న స్మార్ట్ రెమెడీ అనుకోవచ్చును, ఆ విధంగా చేసుకోవాలి వీరు. ఎందుకంటే జాతక రీత్యా మనిషి జీవితం అనేటువంటిది తెలిసిపోతుంది అన్న చాట్లో. మీరు నమ్మరు, మీకు వాయిస్ మెసేజ్ పెట్టా కదా నిన్ననే పెట్టా. ఒకసారి ప్లే చేస్తా. అంటే మీరు అన్నట్టుగా మనం ఎట్లా లీడ్ చేస్తున్నాం లైఫ్ అనేది డెఫినెట్ గా మ్యాటర్స్. సో ఒక్కసారి, ఎందుకంటే అది మనం చెప్పినటువంటి కొన్ని రెమెడీస్, స్మార్ట్ రెమెడీస్. గురుపుష్యమేనా? అవును. ఆడియో ఒకసారి చూద్దాం. చెప్పండి అమ్మా. నేను ఈ రెమెడీస్ చాలా చూసాను స్వామి, చాలా నాకు జరిగినాయి అనుకున్నట్లు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం స్వామి, ఎట్లా అని. సూపర్ సూపర్. ఏం వర్కౌట్ అయినాయి? ఏంది బాగుంది? గురుపుష యోగము ఉన్న రోజు గోల్డ్ ఇడిపించుకోవడానికి నేను మనీ కట్టాను స్వామి. ఓకే. నాకు 3 సార్లు కట్టినా 4వ సారి నాకు ఇంటికి వచ్చింది స్వామి. సరే సరే, మంచిదే అమ్మా. సూపర్ కదా. అంటే 3 సార్లు కట్టగానే, అంటే గురుపుష్యం ఈ రోజు ఫస్ట్ టైం కట్టారా? అవును. ఓకే. 3 టైమ్స్ అలా యూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వారు ఆ విధంగా చేశారు, మనం ఇక్కడ గొప్ప అని కాదు ఇక్కడ. బట్ మైత్రేయ ముహూర్తం కూడా నేను ఇట్లా అనకూడదు. 3 టైమ్స్ యూజ్ చేసుకొని మాకు పని కాలేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు కాలేదు? వీరు ఈఎంఐస్కి కట్టుకొని ఉన్నారు, లేదా వీరు ఏదో కొంత వీరి యొక్క, అంటే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఫీల్ కావాలి. ఇప్పుడు ఒక కుమార్తె వివాహం జరిపించాము, ధర్మంగా ఉన్నాము, తప్పకుండా మైత్రేయ ముహూర్తం తీరుస్తుంది, అందులో నో డౌట్. అదేవిధంగా ఇంకేదైనా కావచ్చు, అప్పు చేసి ఉన్నారు, ఏదో విలాసాలకు చేసి మైత్రేయ ముహూర్తాన్ని వాడుకుంటా అంటే మాత్రం ఎవరు చేయలేదు. కనుక ఇప్పుడు ఈ తల్లి ఫోన్ చేయడం జరిగింది. పాపము గురుపుష్యమికి సంబంధించినటువంటి ఆ యోగము 3 సార్లు వినియోగించుకోవడం జరిగింది. చాలా సంతోషం. రీసెంట్ టైమ్స్ లో 2 సార్లు వచ్చింది గురుపుష్యం. కనుక నమ్మండి, రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తవి. ఇది గుర్తుంచుకోండి, మరలా చెప్పడం జరుగుతుంది. కనుక 1,00,000 రెమెడీస్ ఉన్నవి, 1,00,000 రెమెడీస్ ఉండొచ్చును. ఎవరి జాతక రీత్యా, వారి లగ్నాన్ని బట్టి కానీ, వారి పేరు బట్టి కానీ, లేదా వారు కాల్ చేసినటువంటి ప్రశ్నాశాస్త్రం బట్టి అయినా కూడా ఒక రెమెడీ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది అనేది మరలా చెప్తున్నా, అది అర్థం చేసుకోండి. ఇక ఉన్నత స్థానానికి కానీ, ఉన్నతమైనటువంటి విషయాలలో కానీ మంచి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే అది శుక్ర భగవానునికి సంబంధించింది. కనుక శుక్ర భగవాను బాగా ఆరాధన చేయాలి. శుక్ర భగవాను బాగా ఆరాధన చేసేటువంటి సందర్భంలో ఒకటే చెప్తున్నాను, ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః,
ఓం భార్గవాయ నమః. ఇది గుర్తుంచుకోండి. ఇది ఈ వర్డ్ డైలీ ఒక మినిమం ఒక 6 నుంచి లేదా మ్యాక్సిమం ఒక 15 టైమ్స్ అయినా అనుకోండి. 6 సార్లు లేదా 15 సార్లు అనుకోండి మనసులో ఖచ్చితంగా కూడా. లేదు అనుకునేటువంటి సందర్భంలో ఒకసారైనా అనుకోండి. అంటే ఇది మీరు ఎంత పదే 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 జ్ఞాపకం తెచ్చుకోండి. డబ్బులు ఎవరికైనా ఇస్తున్నారు, ఓం భార్గవాయ నమః భార్గవాయ నమః భార్గవాయ నమః. ఏదో డబ్బులు ఖర్చు అయ్యే సందర్భం ఉన్నది ఇక్కడ. ఇది చాలా టాప్ సీక్రెట్ నేను చెప్పేస్తున్నా. మీరైతే నిజంగా చెప్తున్నా, నేను మీకు డబ్బులు ఇస్తున్నా, ఇవ్వాలి. ఈ సందర్భంలో నా మనసులో ఓం భార్గవాయ నమః భార్గవాయ నమః భార్గవాయ నమః. ఈ డబ్బులు ఏదో రకంగా మళ్ళీ మనకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన అయిపోయింది 2000, బట్ నా బిజినెస్ రన్ అయ్యి 2కు 4 రావచ్చును, లేదా నాకు ఇచ్చేవారు ఎవరైనా ఇవ్వచ్చును. ఎక్కడి నుండో మళ్ళీ అది ఫుల్ఫిల్ అయిపోతుంది. నా అకౌంట్ నుంచి మీకు 2000 వెళ్ళిపోయాయి. ఈ రోజు ఈ 1 డేలో 100% ఏదో రకంగా మళ్ళీ మన డబ్బులు మనకు వచ్చేస్తాయి ఏదో రకంగా. ఇది మీరు చేసి చూడండి. ఇక తెలుపు, వాస్తవానికి క్రీమ్ కలరు ఎంతో మన ఇష్టము ఈ యొక్క శుక్ర భగవానునికి. కనుక ఎక్కువగా వైట్ కలర్ను మీరు వేసే ప్రయత్నం చేయండి. వైట్ వేసినా సరిపోతుంది. చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు కూడా మనకు లగ్జరీ లైఫ్, వివిఐపీస్ కానీ, పరిచయాలు కానీ, ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో చంద్ర భగవానుని కూడా మనకు కావాలి, ప్రసన్నం చేసుకోవాలి. కనుక వైట్ కలర్ను ఎక్కువగా ఎవరైతే డ్రెస్ వేస్తారో, పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ, రాజకీయవేత్తలు కానీ, కొంత ఒక పొజిషన్లో ఉండేటువంటి వారు ఎక్కువగా కూడా వైట్ షర్ట్సే వేస్తారు. 100% మీరు ఆలోచన చేసుకో. అండ్ లైట్ కలర్స్ ని కూడా ప్రిఫర్ చేస్తుంటారు జనరల్ గా. అవునవును, లైట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, కూల్ పీస్ఫుల్ గా ఉండేటువంటిది. అందులో లైట్ కలర్స్ బాగానే ఉంటవి. బట్ వైట్ కలర్ ఈజ్ మోస్ట్ ఎక్సలెంట్. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా గుర్తుంచుకోండి. అఫీషియల్ కలర్ ఎక్కువ వైట్ ని మనం వేసుకుంటూ, వైట్ కలర్ ఎక్కువగా కూడా డ్రెస్ వేస్తూ ఉంటాయి మగవాళ్ళు. ఇది ఏదో ఇవాళ వైట్ వేసాము మళ్ళీ రేపు ఇదే ఎల్లు ఒకటే షర్టును కాకుండా నీట్నెస్ మెయింటైన్ చేయండి. ఇవాళ వేసింది పక్కన వేసేయాలి, మంచిగా చక్కగా పిండి వేయాలి, ఐరన్ చేయించేసుకోవాలి, మళ్ళీ వేయాలి, పర్ఫ్యూమ్ కొట్టాలి. ఇది గుర్తుంచుకోండి. పర్ఫ్యూమ్ సెంట్ అనేటువంటిది మస్ట్. శుక్రుడు మీకు అప్పుడు యాక్టివేషన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే వైట్ అండ్ వైట్ బట్టలు వేస్తారో, లేదా వైట్ షర్ట్ అయినా వేసి చక్కగా పర్ఫ్యూమ్ కొడతారో, 100% కూడా విత్ ఇన్ ₹100 ఇచ్చేటువంటి దానగుణం ఉంటే నీకు ₹10 వస్తుంది. ఇదే ముందే చెప్తున్నా. ఏదో పేరుకు వైట్ బట్టలు వేసి లోపల చినిగిపోయిన మనసుతో ఉంటే మాత్రం ఎవరేం చేయలేరు. చాలా చక్కగా చెప్పారు, చూసుకోండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.